ఒకవైపు కూడా పోలీసులు మొయినాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. ఒక్కసారి ఎంపీ డీకే అరుణ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డీకే అరుణ గారు, మిమ్మల్ని ఈరోజు ఇక్కడ పోలీసు అడ్డుకోవడాన్ని ఎట్లా చూస్తారు? అసలు వాళ్ళకి భయమవుతుంది. భారతీయ జనతా పార్టీని చూసినా, డీకే అరుణమ్మని చూసినా రేవంత్ రెడ్డి గారికి భయం పుడుతుంది. ఎందుకు అడ్డుకుంటున్నాడు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు అడ్డుకుంటున్నాడు? కొడంగల్కి పోనీయకుండా, లగచర్లకు పోనీయకుండా నన్ను ఎందుకు అడ్డుకుంటున్నాడు? అక్కడ ప్రజలు నాకు ఓటేసి గెలిపించిన పార్లమెంటు సభ్యురాలుగా నా బాధ్యత. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరియడం అనేది నా బాధ్యత. ఈయన అడ్డుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది? అంతకుముందు కూడా అడ్డుకున్నాడు ఇట్లనే. మొన్న కూడా పోనీయకుండా అడ్డుకున్నారు 144 సెక్షన్ అని. వాళ్ళందరినీ తిరుపతి రెడ్డినేమో వెనక ముందు ఎస్కాట్ ఇచ్చి పంపించిన 300 మందితో నన్ను అడ్డుకున్నారు. వాళ్ళు 80 ఊరలే డబ్బులు పంచి కొడుకులారా, మీరు కనుక పైసలు తీసుకురండి, సంతకాలు చేయండి, లేకపోతే మిమ్మల్ని బయట పోతే బాగుండని భయభ్రాంతులకు గురి చేసే సంతకాలు చేపిస్తున్నాడు. జైల్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ జైల్లో మీరు బయటికి రావాలంటే మీరు పాస్ పుస్తకాలు సంతకాలు చేయండి అని చెప్పి పెద్ద ఎత్తున ఇచ్చేస్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి న్యాయం అడుగుతున్నా? దమ్ముంటే రేవంత్ రెడ్డి రా, రాజకీయాలను చూసుకుందాంపా. రాజకీయాలు చూసుకుని ఇట్లాంటి చేత కానీ దద్దమ్మలాగా గాజులేసుకున్నలాగా పోలీసు వాళ్ళు పెట్టుకొని ఆపడం అనేది నీ సిగ్గులేంతనం, చేతగాంతనం అని తెలియజేస్తా ఉన్నాం. మాట్లాడించే మనతో పాటు పోలీసులు మీతో మాట్లాడినారు, ఎందుకు అడ్డుకున్నామని చెప్తున్నారు? అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా పైన బాసుల ఆదేశాలు తప్ప చట్టం మీద వీళ్ళకు అవగాహన లేదు, చట్టం పట్ల వీళ్ళకి గౌరవం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏనాడో మర్చిపోయిండ్రు ప్రజాస్వామికమైన హక్కులు కానీ, పౌరుల యొక్క ప్రాథమిక హక్కులు కానీ, ప్రజాప్రతినిధులకు గౌరవించేటువంటి సాంప్రదాయం కానీ గతంలో లేకుండా పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇది ఒక గుండా రాజ్యంగా, ఇది ఒక దుర్మార్గమైన రాజ్యంగా కొనసాగుతుంది. మరొక వైపు గతంలో మీరు చూశారు, వీటికి సంబంధించి గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేసింది, అరెస్టులు చేసింది. ఈ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు ఇదే విధంగా మాట్లాడింది, ప్రతిపక్షాలు మాట్లాడినట్లే అంటుంది. మీరు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం పట్ల ఎట్లా చూస్తారు? ఇంత దుర్మార్గంగా పాలించాల్సి అక్కర్లేదు. గతంలో ఆ ప్రభుత్వం చేసిన దానికి మూల్యం చెల్లించింది. తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.